రిషబ్ పంత్ గొప్ప మనసు, ఆ ఆదాయంలో 10% పేదలకు ఇస్తానన్న క్రికెటర్. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10% పేదలకు ఆర్థిక సాయం చేస్తానన్న పంత్. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా ఈ సహాయం చేయాలని నిర్ణయం. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో ద్వారా ప్రకటించిన యువ ఆటగాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10% పేదలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ప్రకటించాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పంత్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కఠిన సమయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లు తెలిపాడు. ఇక క్రికెట్ తనకు అన్ని ఇచ్చిందని, తన వాణిజ్య సంపాదనలో 10% ఆర్పీఎఫ్ కి విరాళంగా ఇస్తానని చెప్పాడు. ఈ రోజు నా దగ్గర ఉన్నదంతా అందమైన క్రికెట్ క్రీడ వల్లే. ఒక్కోసారి మన లైఫ్ లో అనుకోకుండా చోటు చేసుకునే ఘటనలు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. అందుకే ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితంలో నేను నేర్చుకున్నది ఎప్పుడూ వదులుకోకుండా ఎల్లప్పుడూ ఆశతో నవ్వుతూ ఉండడం. నా ఆట ద్వారా నేను పొందిన దానిలో కొంత భాగం ప్రజలకు ఇచ్చి వారిలోనూ చిరునవ్వులను తీసుకురావడం అన్నది ఇప్పుడు నా లక్ష్యం. తిరిగి ఇవ్వడం ద్వారా వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. నా వాణిజ్య ఆదాయంలో 10% రిషబ్ పంత్ ఫౌండేషన్ కోసం అంకితం చేస్తున్న ఆర్పీఎఫ్ నాకు చాలా ప్రియమైన ప్రాజెక్ట్. దాని లక్ష్యాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. వచ్చే 2 నెలల్లో దీని పూర్తి వివరాలు వెల్లడిస్తా. మీ ప్రేమ, ఆశీస్సులు, మద్దతుకు ధన్యవాదాలు అని పంత్ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక పంత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొప్పవాళ్లు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రిషబ్ పంత్ సుమారు 10 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలో 3 ఫార్మెట్లలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అటు ఐపీఎల్ లోనూ ఈసారి టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర 27 కోట్లు దక్కించుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.